వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ వ్లాగ్స్. ఈరోజు విషయం ఏంటంటే మేము క్రాకర్స్ కొనడానికి వెళ్ళామండి. మేము మా ఫ్రెండ్ వాళ్ళు 2 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాము. లోపలికి వెళ్ళడానికి అయితే వెళ్ళాము. మాకు అక్కడ కొంతమంది మా షాప్కి వెళ్ళమని బ్రోచర్స్ అయితే ఇస్తున్నారు. ఫైర్ స్టేషన్ వాళ్ళైతే సేఫ్టీ కోసం అయితే అక్కడ ఒక వెహికల్ ఉంచారండి. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా ఉండడం కోసం. చూడండి ఫ్రెండ్స్, అక్కడ క్రాకర్స్ షాప్స్ ఎన్ని ఉన్నాయో. వెనక లొకేషన్ చూడండి ఎంత బాగుందో. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం పిల్లలతో. అయితే అన్నీ ఉన్నాయండి. చూడండి, మేము మా ఫ్రెండ్స్, మా పిల్లలు, మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అందరం కలిసి అయితే వెళ్ళాము. అక్కడ కనిపిస్తుందా మీకు 66 అని వెన్నెల అని ఆ షాపే అండి మేము వెళ్ళబోయేది. మాకు తెలిసిన అంకుల్, అక్కడికైతే వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుందా? ఆ షాప్లోకి అయితే వెళ్తున్నాం. పిల్లలు, మేము, మా హస్బెండ్, అన్నయ్య. చూడండి ఫ్రెండ్స్ షాపు. పిల్లలైతే అది ఇది అని అడిగేస్తున్నారు. ఇంకా వాళ్ళ మమ్మీని వాళ్ళు అడుగుతున్నారు, మా పిల్లలు మమ్మల్ని అడుగుతున్నారు. ఫైనల్గా అయితే ఇంకా మేము బాంబులు తీసేసుకున్నామండి. తీసుకొని బయటకు వచ్చాం. వెదర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చూడండి ఎన్ని షాప్స్ ఉన్నాయో. చాలా షాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడైతే చిన్న చిన్న షాప్స్ పెట్టారండి బొమ్మలై. మా పిల్లలు మాత్రం ఐస్ క్రీమ్ కావాలని గోల చేస్తున్నారు. ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి వెళ్ళిపోయారు మమ్మల్ని వదిలేసి. ఇంకా తప్పక ఇంకా వెళ్ళామండి ఐస్ క్రీమ్ కోసం. ఒకళ్ళు చాకోబార్ అంటున్నారు, ఒకరు కుల్ఫీ అంటున్నారు. ఏం అర్థం అవ్వట్లేదు. అందరం ఒకటే తీసుకుందామని చెప్పేసి ఫైనల్గా అయితే అందరం కుల్ఫీ తీసుకున్నామండి. కుల్ఫీ ఐస్ క్రీమ్ మేమైతే ఫస్ట్ టైం మా పిల్లలు తినడం. మా ఫ్రెండ్ వాళ్ళు ఎప్పుడు తింటారంట బయటకు వచ్చినప్పుడైతే. మేమైతే ఇంకా కుల్ఫీ తీసేసుకొని అందరం కలిసి ఇంకా ఒక దగ్గర చేరి చైర్స్ కొట్టుకున్నాం. హ్యాపీగా తినేసాం. చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలు అన్నిటికీ ముందుంటారు. మా పిల్లలు చూడండి. గ్రీన్ షర్ట్ మా బాబు. ఎలా ఉందిరా? ఎలా ఉంది? చాలా బాగుంది. అవునా? చూడండి ఫ్రెండ్స్, జనాలు ఎంతమంది ఉన్నారో. మేము దీవాళికి ముందు రోజు వెళ్ళాం కదా, చాలామంది జనాలు వచ్చారు అసలు. చూడండి అక్కడ చిన్న చిన్న బొమ్మల షాపులు కూడా ఉన్నాయి. ఐస్ క్రీమ్ అయిపోయాక ఇంకా బొమ్మలు కావాలని మారం చేస్తున్నారు పిల్లలు. ఇంకా తప్పనిసరి అయితే అక్కడికి వెళ్ళాము. వెళ్ళేసి చూసాము. అది కావాలి ఇది కావాలని ఇంకా ఏడుస్తున్నారు. ఇంకా అది కావాలంటుంది మా పాప. ఇప్పియమని అరుస్తుంది. మా బాబు పట్టుకుంది చూడండి ఫ్రెండ్స్. అది కావాలని వాడు. ఎంతైనా అబ్బాయిలే కదా ఫ్రెండ్స్. వైట్ అడిగింది కానీ నేను పింక్ తీసుకోమన్నాను ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే పింక్ కలర్ లైటింగ్ హెయిర్ బ్యాండ్ అయితే తీసేసుకుంది. మా ఫ్రెండ్ కూడా చూస్తుంది ఫ్రెండ్స్.
అదేదో చూసింది హెయిర్ బ్యాండ్, కానీ అది ఎలా పెట్టాలో కూడా మాకు అర్థం అవ్వలేదు. మా ఫ్రెండ్ పెట్టుకొని చూస్తుంది, అది జుట్టుకి చిక్కడిపోయింది, తీయడం మస్తు ఇబ్బంది అయిపోయింది ఫ్రెండ్స్. మా పిల్లలకైతే అది విప్పియడమే మా తప్పైపోయిందండి. ఏం అరుస్తున్నారు, ఏం ఊగుతున్నారు, సౌండ్కి చెవులు బద్దలైపోతున్నాయండి. ఇంకా పిల్లలకైతే తీసేసుకొని ఇంకా బయలుదేరామండి. ఇంకా మాకు దీపాలు తీసుకోవాలని వెళ్ళామండి. చిన్న చిన్న దీపాలు చాలా బుడ్డి బుడ్డిగా ముద్దుగా ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. దీపాలు అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్, నేను నా ఫ్రెండ్. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా బయలుదేరదామని అనుకుంటున్నాము ఇంటికి. మాకైతే రీజనబుల్గా కాస్ట్లోనే క్రాకర్స్ అయితే వచ్చాయండి. ఇంకా మీరు వెళ్ళాలంటే 66 నెంబర్కి వెళ్ళండి. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక మా పాప మాత్రం మొత్తం చూస్తానని చెక్ చేసుకుంది, ఫొటోస్ తీసుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.